దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనం ప్రత్యేకంగా ఈ ఉదయకాలపు ప్రార్థనలో మనం అనేక అంశాల గురించి మనం ప్రార్థన చేస్తూ, మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం వింటున్నాం. కనుక దేవుని వాక్యం మనకెంతో అవసరము. ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. వాట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి. రోమా పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు లేక 15వ వచనం వరకు చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 15. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండున బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఈ వచనాల్లో మనం గమనిస్తే ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో ఒక 5 విషయాల్ని ఈరోజు మనం చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుంటున్న బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో మొదటిగా ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి? ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి థ్యాంక్ఫుల్. నోట్స్ రాసుకున్నవారు దయచేసి పాయింట్ రాసుకోండి. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి థ్యాంక్ఫుల్. ప్రతి క్రైస్తవుడు దేవునికి కృతజ్ఞత తెలిపేవారిగా ఉండాలి. ఇక్కడ పౌలు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. కనుక మనము దేవుని బిడలగా మనము అన్ని వేళల్లో అన్ని సమయాల్లో కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి. దశలోనికెళ్ళి రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంది. ప్రతి 16 నుండి 18 మధ్యలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనలో కృతజ్ఞత కలిగి జీవించడం అనేది మనకి చాలా అవసరం. యోబు తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. కానీ అలాంటి శ్రమలో కూడా, అలాంటి కష్ట సమయంలో కూడా అతడు దేవుణ్ణి ఘనపరచడం మనం చూస్తున్నాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. అంటే ఈరోజు మనం సంతోషంలోనే కాదు, అన్ని సమయాల్లో కూడా ఒక క్రైస్తవుడు థ్యాంక్ఫుల్గా కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండోది చూడండి, 9వ వచనంలో రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలిగినేమో అని
నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు. చూసారా, పౌలు అంటున్నాడు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, అలా రావడానికి దేవుడు సహాయం చేయాలని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన్ని బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన అనగా దేవుణ్ణి బతిమాలుకోవడం. ఈ ఉదయకాలం మనందరం లేచి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాం కనుక ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ప్రేయర్ఫుల్. మొదటిది, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి థ్యాంక్ఫుల్. రెండోది, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ప్రేయర్ఫుల్. మనలో ప్రార్థన జీవితం అనేది చాలా అవసరము అనే విషయాన్ని మనం గమనించాలి. పౌలు గారి పరిచర్యలో మనం గమనిస్తే పాల్ మినిస్ట్రీ వాస్ ప్రైమర్లీ ప్రీచింగ్ ద గాస్పల్, బట్ ఈ హ్యాడ్ ఎ సెకండ్ మినిస్ట్రీ, దట్ ఈస్ ప్రేయర్ మినిస్ట్రీ. పౌలు గారి పరిచర్యలో రెండు పరిచర్యలు ఉన్నాయి. మొదటిది సువార్తను, వాక్య పరిచర్యను, సువార్తను ప్రకటించడం. రెండవది ఆయన పరిచర్య, వాక్య పరిచర్యతో పాటు ఆయనలో ప్రార్థన పరిచర్య మనకి కనపడుతుంది. సో పౌలు గారు ప్రార్థనని ఒక ప్రాధాన్యతగా తీసుకున్నాడు. ఈ మేడ్ ఎ ప్రేయర్ యాజ్ ఎ ప్రయారిటీ. కనుక ఈరోజు మనం తప్పక మనం ప్రార్థనని ప్రాముఖ్యంగా మనం ఎంచుకోవాలి. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 19 వరకు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 11, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11, ఈ 3 వచనాలు మనం చదివితే పౌలు తన కోసం ప్రార్థన చేసుకోలేదు. పౌలు సంఘము కొరకు ప్రార్థన చేశాడు, ఇతర విశ్వాసుల కొరకు ప్రార్థన చేశాడు. కనుక ఈరోజు దేవుని బిడలుగా మనము ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అనగా కేవలం మన అంశాలు, మన స్వార్థభరితంగా మనకేమి అవసరమో వాటిని మాత్రమే కాదండి. మనము ఇతరుల కొరకు కూడా, ఇతరుల విశ్వాసాల గురించి, ఇతరుల యొక్క అవసరతల గురించి, ఇతర విశ్వాసుల గురించి మనం ప్రార్థన చేయాలి. బైబిల్ సెలవిస్తుంది, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారము ఒకడు భరించి. సో ఒకరి భారాన్ని ఒకరు భరించాలి అనగా, ఒకరి భారాన్ని ఒకరు మోయాలి అనగా, ఒకరి విషయాలు మరొకరు తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. సో ఒక క్రైస్తవుడిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. రెండవది, ఒక క్రైస్తవుడిగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. మూడవది, మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి సరెండర్డ్. ప్రతి క్రైస్తవుడు తన్ను తాను దేవునికి సమర్పించుకోవాలి. సో నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నారా? మీ యొక్క ఇష్టానికి చనిపోయి దేవుడి ఇష్టాన్ని చేయడానికి మీరు అంగీకరించారా? చూడండి, బైబిల్లో గమనిస్తే 9వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే పౌలు అంటున్నాడు, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన్ని బతిమాలుకొనుచున్నాను. అంటే మీ దగ్గరికి రావాలని ఉంది నాకు, కానీ దేవుని చిత్తం అయితే మీ దగ్గరికి వస్తాను. ఏమండి, ఆయన రావాలంటే వెళ్ళగలడు, కానీ ఆయన అంటున్నాడు, అలా కాదు, నేను రావాలనుకుంటే అది దేవుడు ఎటువంటి ఆటంకం లేకుండా మీ వద్దకు దేవుడు నడిపించాలి. సో దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ వచనం బట్టి మనకేం అర్థమవుతుందంటే, పౌలు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టాడు. ఈరోజు ఎంతమంది మీ ఇష్టానికి చచ్చిపోయి దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? ఈవెన్ యేసు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో మనం గమనిస్తే ప్రభు చేసిన ప్రార్థన, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. కనుక దేవుని బిడ్డలుగా అటువంటి సమర్పణ కలిగి ఉండడం మనం ఎంతో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తున్నాం. అలాగే 4వది 11వ వచనంలో మనం గమనిస్తే, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని.
నాలుగోది మనం గమనిస్తే ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి అంబల్. ప్రతి క్రైస్తవుడు తాను తగ్గించుకోవాలి. ఇక్కడ పౌలు గారిలో తగ్గింపు మనకు కనపడుతుంది. చూసారా మీరు? ఆయనలో తగ్గింపు ఎక్కడ కనపడుతుంది? చూడండి, అక్కడ రాయబడింది 11వ వచనంలో, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం. మీలో ఉన్నది విశ్వాసం, నాలో ఉన్నది విశ్వాసం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలను. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడాడు. నా విశ్వాసం చాలా గొప్పది గనక నా విశ్వాసం చేత మీరు ఆదరణ పొందండి అనట్లా. ఆయన అంటున్నాడు, మీ విశ్వాసం చేత నేను ఆదరణ పొందాలి, నా విశ్వాసం చేత మీరు ఆదరణ పొందాలి. చూసారా ఈరోజు ఎంత తగ్గించుకున్నాడో, ఎంత తగ్గింపు పౌలు గారిలో ఉన్నదో మనం గమనిస్తున్నాం. ఈరోజు చాలాసార్లు అనుకుంటున్నాం మనలో విశ్వాసం ఉన్నది చాలు, మనలో చాలా గొప్ప విశ్వాసం కనుక నా విశ్వాసం ఇతరులకి మాదిరిగా ఉండాలి, కానీ ఇంకొకరి విశ్వాసం నేను తీసుకో అవసరం లేదనుకుంటాం. కానీ ఇక్కడ పౌల్లో ఉన్న తగ్గింపు మనము కూడా కలిగి ఉండాలి. సో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి అంబల్. ఇంకా చివరిది ఐదవది మనం గమనిస్తే చూడండి 13వ వచనంలో, సహోదరులారా నేను ఇతరులైన అన్య జనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనాను పొందవలని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఇక్కడ రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు, మీ దగ్గర నుండి ఫలమును పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని. అండ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఫ్రూట్ఫుల్. మనం ఫలించే వారిగా ఉండాలి. 2024లో మీరు ఎలా ఫలించారో ఒకసారి ఆలోచించండి. కనీసం ఈ 2025లో మనం ఫలించే క్రైస్తవులుగా మనం ఉండాలి. సో 5 విషయాలు ఈ 5 వచనాల నుండి మనం చూసాం. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి థ్యాంక్ఫుల్, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ప్రేయర్ఫుల్, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ సరెండర్ హిస్ లైఫ్ టు గాడ్, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి హంబుల్, అండ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఫ్రూట్ఫుల్. మొదటిది, ప్రతి క్రైస్తవుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు తాను దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తాను తగ్గించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఫలించాలి. మీలో ఫలము కనపడాలి. ఏమిటా ఫలము? బైబిల్ సెలవిస్తుంది. ఆ ఫలం మీలో కనపడుతుందా? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులు 5వ అధ్యాయము ఆత్మ ఫలము గురించి మనం చదువుకుంటాం. చూడండి 5వ అధ్యాయము 22వ వచనంలో, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ప్రేమ అనేది ఒక ఫలము. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఈ 9 ఫలములు ఆత్మ ఫలములు అంటలేదు, ఈ అన్నిటి ఒక ఫలములో ఉన్నాయి. సో ఈ సంవత్సరం మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రతి ఒక్కరూ, ప్రభువా నేను ఫలించే క్రైస్తవుడిగా ఉండాలి. మరి మీలో ఎటువంటి ఫలం ఉండాలి? మీలో ప్రేమ అనే ఫలం ఉండాలి. ఉన్నదా మనలో ప్రేమ అనే ఫలము? ఈరోజు మనలో అటువంటి ప్రేమ అనే ఫలం మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. రెండవది, ప్రేమతో పాటు మనలో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. ఉదయకాలం క్రమంగా మనం వీటి కోసం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఇట్టి గొప్ప ఫలాన్ని మన కుటుంబాల్లో మనం చూడబోతున్నాం. రెండవది, ఇంకా ఫలం అంటే ఏమిటి? ఎటువంటి ఫలం చూడాలని పౌలు కోరుకుంటున్నాడు? రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున
పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. సో ఇంకా ఎటువంటి ఫలం? కేవలం ఆత్మఫలం ఒకటే కాదండి. పరిశుద్ధత కూడా ఒక ఫలమే. పౌలు అన్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కనుక ఉదయకాలం మనం ప్రార్థన చేయాలి. కేవలం శారీరకమైన అవసరతలు మాత్రమే కాదండి, ఆత్మీయమైన విషయాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నాలో పరిశుద్ధత దయచేయండి. ప్రభా, నాలో ఆత్మ ఫలం ప్రేమ దయచేయండి. నాలో దీర్ఘశాంతం దయచేయండి. నాలో ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నాకు దయచేయండి. ఇవన్నీ ఫలములు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కనుక కేవలం ఆత్మ ఫలము మాత్రమే కాదు, పరిశుద్ధ జీవితము కూడా ఒక ఫలమై ఉన్నది. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయము 15 వచ్చిన మరొక ఫలం చూడండి. ఎబ్రీలు రాసిన పత్రిక 13 అధ్యాయము 15 వచనం. ఎబ్రీలు 13:15లో మనం గమనిస్తే, కాబట్టి ఆయన ద్వారా చూడండి 13, కాబట్టి 13:15, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము, ఆ ఫలము అండర్లైన్ చేసుకోండి, అర్పించుదము. సో ప్రైజ్ అనేది ఒక ఫలము. దేవుణ్ణి స్తుతించుట అనేది ఒక ఫలం. చూడండి, మనం కొద్దిసేపు పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, వాక్యాన్ని వింటున్నాం. చూసారా, స్తుతించడం అనేది ఒక ఫలం. కనుక తప్పక మనం అందరము కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి ఉదయ కాలం. అలాగే మన జీవిత కాలం అంతా కూడా కేవలం ఆదివారం ఒక పూట చర్చికి వచ్చి దేవుణ్ణి స్తుతించడం కాదు, మన యొక్క దినచర్య స్తుతితో మనం ప్రారంభించాలి. ఆ స్తుతి అనే ఫలం అనేది మనలో ఉండాలి. ప్రతి క్రైస్తవుల్లో ఇటువంటి ఫలములు మనం గమనిస్తున్నాం. ఇంకా మనం గమనిస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, ఎలా అనగా దశలోనికేలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఇవన్నీ అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. కనుక ఇచ్చుట, గివింగ్ కూడా ఒక ఫలము అనే విషయాన్ని ఈ ఉదయకాలం మనం తెలుసుకోవాలి. సో దేవునికి ఇచ్చుట అనేది ఒక ఫలము, దేవుని స్తుతించుట ఒక ఫలము, పరిశుద్ధంగా జీవించుట ఒక ఫలము, అలాగే ప్రేమ, సంతోషము, సమాధానం, ఆ ఆత్మ ఫలము, ఆ 9 ఆత్మ ఫలం మనలో ఉండుట ఫలము. కనుక ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ ఉదయకాలం మన దేవుడిని అడగాలి, ప్రభువా, నేను ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడిగా నేను స్తుతించేవాడిగా, ఒక క్రైస్తవుడిగా ప్రార్థించేవాడిగా, ఒక క్రైస్తవుడిగా నన్ను నేను సమర్పించుకునేవాడిగా, ఒక క్రైస్తవుడిగా నన్ను నేను తగ్గించుకుని, ఒక క్రైస్తవుడిగా నేను ఫలించే క్రైస్తవుడిగా, ఏదో ఏదో చర్చికి రావడం వెళ్ళిపోవడం, ఒక మృత క్రైస్తవుడిగా నేను ఉండడానికి వీల్లేదు, ఒక ఆదివారపు క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లేదు. నేను ఒక ఫలభరితమైన, ఫలాలు ఫలించే ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండడానికి కృప దయచేయమని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, ఒక అద్భుతమైన వాక్యాన్ని మాకు మీరు ఇచ్చారు. కనుక ప్రభువా, వాక్యాన్ని విన్న మేము ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో చెప్పు, ఆ రీతిగా మేము జీవించడానికి సాయం చేయండి. బిడలు ఆయా పనుల్లో వర్క్స్కి వెళ్తుండగా, ప్రభువా, వారు స్కూల్స్కి వెళ్తుండగా, కాలేజెస్కి వెళ్తుండగా, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ఆఫీసుల్లో మీరే తోడుగా ఉండండి. ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకొని ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలో మాతో మీరు మాట్లాడారు. ఆ ప్రకారంగా మేము జీవించుటకు సహాయము చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.